సిద్ధలలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్య భాగంలో యోహాను సువార్త 19వ అధ్యాయము 28, 29 వచనాలను మేము జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ ఉన్నవారు దయచేసి మీ పరిశుద్ధ గ్రంథములను చేతబట్టుకొని వాటిని తీసి చూడడానికి ప్రయత్నం చేయండి. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను. నేను చిరకతో నిండిన ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండిన గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైందని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నానెను. యేసు ప్రభువారు శిలువ మీద చివరి గడియల్లో ఆయన ప్రపంచానికి అరుదైనటువంటి అమూల్యమైన మాటలు 7 మాటలు అందించారు. ఆయన పలికిన ప్రతి మాటలోనూ ఎంతో అర్థము దాగి ఉంది. లోతైనటువంటి సత్యములు దాగి ఉన్నాయి. వాటిని అనలైజ్ చేసి ఒక్కొక్క మాటను విస్తృతమైనటువంటి విధానములో ఆలోచించి ప్రియులరా ఆ మాటలు ధ్యానం చేస్తున్నప్పుడు ప్రపంచానికి ఒక నూతనమైన సందేశములు బయటకు వచ్చినాయి. ఆ సందేశంలో భాగంగానే ప్రియులరా ఇక్కడ ప్రభువారు పలికినటువంటి ఈ మాట ఏదైతే ఉందో ఇదేంటో తెలిసినా, నేను దప్పికొనుచున్నాను అనెను. ప్రియులరా, దేవుడు మనిషిగా జన్మించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువుగా మానవాళిగా ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఆ వాక్యము దేవుడై ఉంటే ఆ వాక్యమునకు శరీరం అమర్చబడి ఒక మరియ గర్భము ద్వారా మానవుడిగా అవతరించినటువంటి దేవాది దేవుడే యేసుక్రీస్తు ప్రభు. ఆ యేసుక్రీస్తు ప్రభువు మనవలే మానవుడిగానే ఈ లోకంలో బ్రతికాడు. ప్రియులరా, మనవలనే మనిషిగా జన్మించి ఆయనకు నొప్పి తెలిసింది, బాధ తెలిసింది, అలసట తెలిసింది, దాహము తెలిసింది. ఎందుకంటే ఆయన సంపూర్ణ దేవుడే సంపూర్ణ మానవుడిగా వచ్చినటువంటి వాడు. ఆయనకు దాహం తెలిసింది, అలసట తెలిసింది. ఒకరోజు అలిసిపోయి పండుకున్నాడు, ఒకరోజు ఆకలేసింది, ఒకరోజు దాహానికి అడిగాడు. ఆ శిలువ మీద అప్పటికే ఆయన పరిస్థితి ఎలా ఉంటే పూర్తిగా రక్తస్రావం అయిపోయింది, రక్తమంతా ఓడిచివేయబడింది. మనిషి బలహీనమైపోయాడు. ప్రియులరా, మానవ శరీరంతో ఉన్నటువంటి యేసయ్య శిలువలో రక్తమంతా చిందించిన తర్వాత ఏమైందో తెలిసిన సహోదరుడా, శారీరకంగా ఆయన బలహీనపడ్డాడు. బలహీనపడటమే కాదు, దాహముతో బాధపడ్డాడు. అంతటా ఏమన్నాడు? నేను దప్పికొనుచున్నాను, నాకు దాహం అవుతా ఉంది, నాకు మంచినీళ్ళు కావాలి, నీళ్లు కావాలి. ప్రియులరా, దాహము కొరకే కేకలు పెట్టాడు. అంటే ఆయన మనవలే మానవుడే, మనవలే రక్తస్రావం అయింది, మనవలే బలహీనతకు గురయ్యాడు, మనవలనే దాహం అడిగాడు. ప్రియులరా, ఎందుకు తెలిసిన మన బాధలను అర్థం చేసుకోవటానికి ఆయన మానవుడిగా బాధ ఏంటో ఆయన అనుభవించి చూశాడు. నిన్ను నీ బాధల్లో నుంచి రక్షించటానికి, నీ బాధలకు ఉపశమనం కలుగజేసి నిమిత్తము ఆయన స్వయముగా శిలువ మీద శరీరంలో ఉన్న బాధ ఏంటో గ్రహించటానికి ఆ బాధ తండ్రి ఆయనకు అప్పగించాడు. ఇది
ఆయన అనుభవించినటువంటి ఆ బాధ యొక్క లోతైనటువంటి స్థితిని తెలియపరుస్తూ ఉంది. అంతటా ఆయన అన్నాడు, నేను దప్పిగొనుచున్నాను. సిలువలో అత్యంత కష్టమైనటువంటి దాహమునకు గురయ్యాడు క్రీస్తు ప్రభు. అత్యంత క్లిష్ట పరిస్థితిలో మిట్ట మధ్యాహ్నపు ఎండ వేడిమిలో 50 డిగ్రీల వేడిలో ఆ ఇసుక పర్రలో ఆ గల్ఫ్లో ప్రభువారి సిలువలో రక్తమంతా ఒడిచేసి ఎండలో వేలాడటం, శరీరం నీరసించిపోవటం, ఆ ఎండకు శరీరం అంతా కూడా కమిలిపోయి నిర్వీర్యమైపోయి శరీరంలో నీళ్లు కానీ రక్తం కానీ లేకుండా డీహైడ్రేటెడ్ బాడీ ప్రతి క్షణము ఆయన దాహము దేని కొరకు తెలిసిన మన రక్షణ కొరకే. ప్రైజ్ ద లార్డ్. ఎందుకు అంత దాహం అయింది ప్రభువారికి? ఎందుకంత దప్పికొన్నాడు ప్రభువారి శిలువ మీద? ఎందుకంత దాహంతో అలమటించిపోయాడు శిలువ మీద? ఓ ప్రక్కన శిలువ మీద వేలాడుచు ఉండగా, ఓ ప్రక్కన శరీరంలో నుంచి రక్తపు బిందువులు మొత్తం ఓడిపోతే, ఒక ప్రక్కన శరీరం అంతా బలహీనపడిపోతే, ఒక ప్రక్కన శరీరంలో అప్పటికే తూట్లు పొడిచిన వారై శరీరం అంతా కూడా అల్లకల్లోలం చేసేసి చివరికి ఆయన దాహంతో నిట్టూరుస్తున్నాడు, నేను దప్పికొనుచున్నాను. ఎవరి కొరకు ఈ దప్పిక? ప్రతి క్షణం ఆయన అనుభవించినటువంటి దాహం ఎవరి కొరకు తెలిసిన? నీ రక్షణ కొరకే సహోదరుడా, నీ రక్షణ కొరకే సహోదరి. మన కోసం ఆయన అన్నీ భరించాడు. కీర్తనాకారుడు ఓ చక్కని మాట రాస్తాడు. 69వ కీర్తన 21వ వచనము చూస్తే, 61వ కీర్తన 21వ వచనాన్ని కనుక మనం చూడగలిగితే, 69వ కీర్తన ప్రియులరా, ఆయన ఏమన్నాడు తెలిసిన? నా దాహమునకు వారు చేదు చెరకను అందించిరి. చేదు చెరకను. కీర్తన 69:21లో చాలా క్లియర్గా రాస్తాడు ప్రియులారా. ఇదేదో యాదృచ్ఛికంగా జరిగింది కాదు, లేఖనం యొక్క నెరవేర్పు కొరకు జరిగింది. ఇది ఆయన జీవితంలో ప్రతి అంశము లేఖనం యొక్క నెరవేర్పే. నాకు దాహమైనప్పుడు వారు నాకు చిరకను అందించారు. 100 సంవత్సరాలకు ముందే క్రీస్తు ప్రభువు యొక్క శిలువ శ్రమలను భక్తుడైనటువంటి దావీదు ప్రవక్త ద్వారా దేవుడు పలికించిన మాటలు ఇవి. ప్రతి అంశము కూడా క్రీస్తు ప్రభువు వారి జీవితంలో లేఖనము లెక్క నెరవేర్పే. లేఖనము లేకుండా, ముందుగా ప్రవచించకుండా క్రీస్తు ప్రభువు వారి జీవితంలో ఏది జరగలేదు. ఈ వాక్యాన్ని యేసు ప్రభువారు శిలువలో నెరవేర్చినట్టుగా మనం చూస్తున్నాం ప్రియులారా. దీని ఆత్మీయ అర్థం ఏంటి తెలిసిన? ఆయన మన కొరకు దాహం పడ్డాడు, ఆయన మన కొరకు దప్పికొన్నాడు. ఒకరోజు అన్నాడు ఆయన, జీవజలముల ఓట నేను, నీవు అడుగు నన్ను, నేను జీవజలములు ఇస్తాను నీకు అన్నాడు. సమరయ స్త్రీతో ప్రభు అన్నాడు, నన్ను అడిగితే జీవజలములు నీకు ఇస్తాను నేను, ఎందుకంటే జీవజలముల ఓట నేను. అలాంటి జీవజలములు ఇస్తానని చెప్పినటువంటి యేసయ్య ఈ రోజున సిలువలో వేలాడుచు నేను దప్పికొనుచ్చానని అంటున్నాడు. ఎంత విచారకరమైన మాట ప్రియులారా. ఎందుకో తెలిసిన? ఆ దాహం నీ రక్షణ కొరకేనయ్యా. నీవు దాహం పొందకుండా ఉండటానికి, నీ దాహము తీర్చడానికి, ఈ లోకంలో తీరనటువంటి దాహములు తీర్చడానికి యేసయ్య శిలువ మీద దాహం పొందాడు. ఆయన అంటున్నాడు, నేను దప్పికొనుచున్నాను. ఎందుకు? మన పాప భారాన్ని మోయటానికి. ఎందుకు దప్పికొన్నాడు? మన స్థానము తీసుకోవడానికి. ఎందుకు దప్పికొన్నాడు? మన ఆత్మీయ దాహాన్ని తీర్చడానికి ప్రియులరా ఆయన దప్పికొన్నాడు. మనం ఎప్పటికీ దప్పికొనకుండా ఉండాలని. మనం ఎన్నడూ మన దాహము ప్రతిసారి తీర్చాలి అని ఆయన శిలువ మీద దప్పికొన్నాడు ప్రియులరా. ఆ బాధను అర్థం చేసుకుని యేసు సహోదరుడా,
మన పరిస్థితులను అర్థం చేసుకునే దేవుడు ఆయన. మన వ్యక్తిగత జీవితాల యొక్క అవసరతలను, మన శరీర అవసరతలను, మన ఆత్మీయ అవసరతలను, మన ఆర్థిక స్థితిగతులను, మన కుటుంబ పరిస్థితులను, మన కన్నీటి గాథలను అర్థం చేసుకునే దేవుడు యేసు ప్రభువారు. చప్పట్లు కొట్టాలి ఇప్పుడు దయచేసి అందరూ. మన ఆత్మీయ స్థితిగతులను ఎరిగినటువంటి దేవుడు. మన కన్నీరుని చూసి ఆయన కూడా కన్నీరు గార్చే దేవుడు. మన బాధలు చూసి ఆయన కూడా బాధపడే దేవుడు. మన అవసరాలను తీర్చగలిగినటువంటి దేవుడు. మన ఒంటరిగా లేమని సత్యాన్ని గ్రహించాలి. నేను దప్పికొనుచున్నానని శిలువ మీద పలికిన మాట ఎవరి కొరకో తెలిసినా అది నీ దాహము తీర్చడానికే సహోదరుడా. నీ దాహము తీర్చడానికే. ఈరోజు కూడా యేసయ్య దాహంగానే ఉన్నాడు. ఈరోజు కూడా ప్రభువారు సెలువులో పలికినట్టుగా ఈరోజు నీ దగ్గర పలుకుతున్నాడు. నేను దప్పికొనుచున్నాను. కారణం ఏంటంటే నీ ప్రేమ కోసం, నీ హృదయం కోసం, నేను సమీపంగా ఉండటాని కోసం, నీ దగ్గరికి రావాలని, నీ హృదయంలోకి రావాలని, నీ ప్రేమను చూడగొనాలని, నీ కొరకు నేను ఇంకా దాహంగానే ఉన్నానయ్యా. ప్రభువారు ఇంకా దాహంగానే ఉన్నాడమ్మా. ప్రభువారు ఇంకా దాహంగానే ఉన్నాడు. ప్రియులారా, దాహము తీరినటువంటి పరిస్థితి, దాహము తీరినటువంటి పరిస్థితి ప్రియులారా. చాలామంది ఈ దినాల్లో ఎంతోమంది వారి దాహమును తీర్చుకోలేక, ఎంతోమంది దాహం తీర్చుకోలేక. ఏంటి దాహము? ఈరోజు మనుషుల యొక్క దాహం ఏంటో తెలుసు నా సహోదరుడా. దేని కొరకు దాహము? ధనం మీద దాహము కొంతమందికి, ప్రతిష్ట మీద దాహము, పవర్ మీద దాహము, పేరు ప్రతిష్టల మీద దాహము, సుఖభోగాల మీద దాహము, పాపం యొక్క దాహము. ఏ ఉదయకాల సమయంలో ప్రభు ప్రశ్నిస్తున్నాడు, నీవు ఏ దాహములో కొట్టుమిట్టాడుతున్నావో? ఈ లోక పాపపు యొక్క దాహము, ఈ లోక ధనధాన్యముల మీద దాహము, ఈ లోక పేరు ప్రతిష్టల మీద దాహము, ఈ లోక సుఖభోగాల మీద దాహము. సహోదరుడా, అది తీరక ఎప్పటికీ అట్లు ఉండవలసిందే. ఈ లోక దాహము తీరేది కాదు, నీ దాహము తీరేది కాదు. ప్రియులరా, ఇక్కడ ఈ లోకములో తాత్కాలికమైన సంతోషం ఇచ్చే ఈ దాహములు ఎన్నడూ కూడా దాహం తీర్చలేవు. ఒకవేళ తీర్చినా తాత్కాలికమైనటువంటి సంతోషమే, తాత్కాలికమైన ఉపశమనమే. ఈ వేసవి కాలంలో మనం చూస్తూ ఉంటాం, మండు టెండల్లో ఫ్రిడ్జ్లో వాటర్, ఐస్ వాటర్ తీసి తాగితే మీ అందరికీ తెలుసు, మళ్ళీ 2 లేక 3 నిమిషాల్లోనే మళ్ళా దాహం అయిపోతుంది. మళ్ళా నీళ్లు తాగితే కొంతమంది డాక్టర్లు చెబుతున్నారు, అంత భయంకరమైన ఎండల్లో ఫ్రిడ్జ్లో ఉన్న ఐస్ వాటర్ తాగటం మంచిది కాదయా, మామూలు వాటర్ తాగండి. కొంచెం టీ లాంటిది, వేడి పదార్థాలు, కొంచెం వేడి పానీయములు తాగినా, అంత ఎండలో కూడా కొంచెం వేడి పానీయాలైనా తాగొచ్చు, కానీ శీతల పానీయములు తాగొద్దని డాక్టర్లు పదే చెప్తున్నారు. ప్రియులరా, ఆ దాహము తీరేది కాదు. ఆ దాహం ఎప్పుడు కూడా తీరకట్లు ఉండవలసిందే. బైబిల్లో చూసినట్లయితే ప్రియులరా, ఎలాంటి దాహముతో యోధా ఇస్కరియోతు ధనం మీద దాహం ఎక్కువైపోయింది. ఆ ధనం మీద ఉన్న దాహము యోధా ఇస్కరియోతుని ఎంతవరకు నడిపించిందంటే, నిండు జీవితము యేసయ్య జీవితమునే 30 వెండి నాణెములకు ఆ దాహముతో అమ్మివేశాడంతే. ఎంత విచారము! సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ఆ ధన దాహముతో అమ్మివేసినటువంటి యోధా ఇస్కరియోతు. నీ ధన దాహము ద్వారా ఎన్ని జీవితాలను అమ్మేస్తున్నావో నాకు తెలియదు. జాగ్రత్త. ధనం మీద దాహము. ప్రియులరా, 30 వెండి నాణెములకు యేసు ప్రభువుని అమ్మేశాడంతే. బైబిల్లో సొలొమోను రాజును చూస్తాం మనం. సొలొమోను రాజు మిక్కిలి జ్ఞానవంతుడు, అపారమైన సంపద, అపారమైన జ్ఞానము, ప్రపంచ సుఖములను అన్నిటిని అనుభవించేశాడు సొలొమోను రాజు. ప్రియులరా, ఆయన అనుభవించినటువంటి ఆ యొక్క సుఖశాంతులు ప్రపంచంలో లేవని చెప్పాలి. ద గ్రేట్ కింగ్ ఆఫ్ విజ్డమ్, జ్ఞానమైనటువంటి రాజు. ప్రియులారా, చివరకు అన్నీ అనుభవించి అన్ని దాహములు చవి చూసి ఆయన దాహము తీరక ఏం రాశాడు బైబిల్ తెలిసిన? చివరికి అన్నీ వ్యర్థమే, అన్నీ వ్యర్థమే,
ప్రసంగి గ్రంథాన్ని రాసినటువంటి సొలొమోను మాట్లాడతాడు, జీవితంలో అన్ని వ్యర్థమే ప్రియులారా. ఈ లోక సుఖాలు, ఈ లోక దాహము, తమ్ముడా యవనస్తుడా, ఈ లోక దాహము, యవన ఆడపిల్లలారా, ఈ లోక దాహము, ఈ లోక సుఖమని దాహము, ఈ లోక పాపమని దాహము, అది ఎప్పుడు కూడా దాహము తీరేది కాదు. అది ఎప్పటికీ అట్లుండవలసిందే. ప్రభువారు సిలువలో దాహం పడ్డాడు. నేను దప్పిగొనుచున్నాను ఎవరి కొరకు? నీ దాహము తీర్చడానికి. జీవజలములో ఓటైనటువంటి క్రీస్తు ప్రభు అంటున్నాడు, నేను దప్పిగొనుచున్నాను. కారణం ఏంటంటే ఆ జీవజలములు నీకు ఇవ్వటానికి. జీవజలములో ఓట దగ్గరికి వస్తావా? యేసు ఎవరో తెలిసిన ఈ రాత్రి ఉదయకాల సమయంలో జీవజలముల ఓట, ద స్ప్రింగ్స్ ఆఫ్ వాటర్, జీవజలములైన హృదయంలో నుంచి పొర్లి పారుతూ ఉంటే ఆ జీవజలములు త్రాగలిగితే నీ దాహము తీరిపోద్ది. ఈ ఉదయకాల సమయంలో దేని దాహంతో ఉన్నావు నాకు తెలియదు. సొలొమోను భయంకరమైన దాహము. ప్రియులరా, ఇక్కడ చూసినట్లయితే ఏశావు ఎంత దాహం అంటే జ్యేష్ఠత్వపు హక్కును కాపాడుకుంటూ ఆ జ్యేష్ఠత్వపు హక్కును కూడా వదిలిపెట్టేసి తిండిపోతుతాను. అదొక పెద్ద దాహము చాలామందికి. అంతే, ఇంట్లో భోంచేయవు, బజార్లో దొరికే చెత్త అంతా తింటావు, రెస్టారెంట్లో చెత్త అంతా తినేస్తావు, ఏది పెడితే తినేస్తావు, ఆరోగ్యం చూడు, డాక్టర్ లెక్క చేయు, తల్లిదండ్రుల మాట లెక్క చేయు, నీ ఇష్టానుసారంగా రోడ్లను తిరిగి సాయంత్రానికి ఏదో ఒకటి తినేసి తెచ్చేసుకుంటావు. దేనివల్ల దాహం అనేది తిండిపోతుగా దాహం అయిపోతుంది నీకు. ఏశావు తిండిపోత అయిపోయి చిక్కుడుగాయ కూరకు తన జ్యేష్ఠత్వాన్ని హక్కును అమ్మేసుకున్నాడు. ఏ దాహముతున్నావు సహోదరుడా? ఈ ఉదయకాల సమయంలో నీవు ఎటువంటి దాహమును నీవు కలిగి ఉన్నావో తెలిసిన? డెలీలా, బైబిల్లో డెలీలా కనపడద్ది. డబ్బు కొరకు సంసోను అనే యవనస్తుడిని మోసం చేసిందంతే. సంసోను అనే బలశాలిని, సంసోను అనేటటువంటి దేవుని కొరకు నాజీరు చేయబడిన వ్యక్తిని, సంసోను అనేటటువంటి దేవుని చేత న్యాయాధిపతిగా ఎన్నుకొనబడినటువంటి సంసోను జీవితమును డబ్బు కొరకు ఆ యవనస్తుని జీవితమును సర్వనాశనం చేసి పడేసి డబ్బు కొరకు సంసోను జీవితాన్ని నాశనం చేసింది. ఏమి దాహం అది? డబ్బు కొరకు దాహము. యూదా ఇస్కరియోతు డబ్బు కొరకు దాహము. ఈ ప్రపంచంలో డబ్బు కొరకు దాహముతో ఉన్నవాడు ఎవరు కూడా దాహము తీర్చబడలేదు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. ఏ దాహంతో ఉన్నావు ఈ ఉదయకాల సమయంలో? నీవు పాపం అనే దాహము. డెలీలా డబ్బు కొరకు దాహముతో లోబిగా, ఒక లోభత్వము మనిషిని భయంకరమైన పాపములోనికి నెట్టివేస్తుందంటాడు ఒక ఆయన. నీలో ఉన్న లోభత్వము, నీలో ఉన్న పేరాశ, నీలో ఉన్న ధనాపేక్ష, ఇది భయంకరమైన పాపమునకు దారితీసేస్తుంది ఒక మనిషిని. జాగ్రత్త, ఈ వాక్యం చాలా శక్తివంతమైన వాక్యం వింటున్నావు నీవు. ఇక్కడ చూసినట్లయితే ప్రియులరా, దేమా పౌలు గారితో కలిసి దేవుని సేవ చేశాడు. పౌలు గారితో 2 తిమోతి 4:10 ఉంటుంది ప్రియులారా. దేమా పౌలు గారితో చాలా దగ్గరగా ఉండి బ్రహ్మాండం వంటి సర్వీస్ చేసి ఎంతో సేవ చేసిన వాడే ఏం చేసే తెలిసిన? లోకాన్ని ప్రేమించి పౌలు గారికి దూరం అయిపోయి, సపరేట్ అయిపోయి, ఈ లోకాన్ని ప్రేమించి లోకములకు వెళ్ళిపోయాడు దేమా. దేవుని పరిచర్య విడిచిపెట్టేశాడు, దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టేశాడు, దేవుని యొక్క సేవకులు విడిచిపెట్టేశాడు. అతనికి కావలసింది లోకమే. ఈ రోజున దేవుని పరిచర్య చేసేటటువంటి మనుషులకు, దేవుని పరిచర్య చేసే సేవకులకు, దేవుని పరిచర్య చేసే దేవుని బిడ్డల్లోకి, వారిలోనికి ఎప్పుడైతే లోకము చొచ్చుకొని వస్తుందో, లోక ఆశలు ఎప్పుడైతే వస్తున్నాయో, దేవుని మందిరంలో నుంచి, దేవుని సేవలో నుంచి, దేవుని పరిచర్య నుంచి అమాంతంగా దూకేసి ప్రపంచంలోనికి వెళ్ళిపోతున్నారు, సేవను విడిచిపెట్టేసి. ప్రియులారా, ఎంత విచారం! దేమా ఇహలోక సాంగత్యమును వెతికి లోకములో కలిసిపోటకు వెళ్ళిపోయాడు. ప్రియులారా, పౌలు గారిని విడిచిపెట్టేశాడు. లోకాన్ని ప్రేమించి దూరం అయిపోయాడు. దేనికి నీ దాహము? ఉదయకాల సమయంలో లోకము గురించిన దాహం ఎక్కువైపోయిందా?
లోక ఆశల గురించిన దాహం ఎక్కువైపోయిందా? పాపపు దాహముతో నిండిపోయినావా? వ్యభిచారం అనే దాహముతో నిండిపోయావా? దొంగతనం అనే దాహముతో నిండిపోయావా? పొగ త్రాగటం అనే దాహముతో నిండిపోయావా? మత్తు పానీయాల దాహం అనే ఆ దాహముతో నీ హృదయం నిండిపోయిందేమో. ఈ దాహం ఎన్నడూ తీరేది కాదు. జాగ్రత్త సహోదరుడా, ఇందులో చెప్పబడినటువంటి ఏ దాహము కూడా ఎవరు నేను తీర్చలేరు లోకములో. ప్రభువైన యేసు క్రీస్తు సిలువలో వేలాడుతూ ఆఖరి క్షణములో, ఇదిగో నేను దప్పికొనుచున్నాను. ఎవరి కొరకు నీ దప్పిక? ఆయన దప్పిక ఎవరి కొరకు? నీ దాహము తీర్చడానికే సహోదరుడా. నీ దాహము తీరక అట్లా ఉంటే దేవునికి ఇష్టం లేదు. నీవు ప్రతిరోజు పాపం అనే దాహము చేత కుమిలిపోతున్నావు. దాహము తీరక గొంతు పట్టుకుంటున్నావు, నాలుక పిడసగట్టుకుపోతా ఉంది. అయ్యో, ఈ దాహము తీరటం లేదే, పాపమని దాహము తీరటం లేదే, పాపమును జుర్రుకుంటున్నాను కానీ ఆ దాహం మాత్రం తీరటం లేదయ్యా. యవన కాలం అంతా పాడు చేసుకున్నాను, యవన కాలం అంతా స్త్రీలకు ఇచ్చేసాను, యవన బలమంతా పురుషులకు ఇచ్చేసాను, యవన కాలం అంతా బయట రోడ్ల మీద తిరిగాను. నేను నా జీవితంలో ఒక కంట్రోల్ లేదు. దాహము దాహము దాహము. ఏ దాహముతున్నావు? ఉదయకాల సమయంలో ప్రశ్నించుకో సహోదరుడా. ఈ వాక్యం వింటున్న నీవు, ఈ వాక్యము నీ కొరకే. ప్రభువారు ఎంత దాహమైంది ఆయనకి. జీవజలముల ఓటైన క్రీస్తు ప్రభుకి ఎంత దాహమైంది. జీవజలములు పంచిచ్చేటటువంటి యేసయ్య ఒకరోజు బండను చీలిస్తే అందులో నుంచి బ్రహ్మాండం వంటి నీళ్లు ఉబికినటువంటి ఆ దేవాతి దేవుని యొక్క కుమారుడు క్రీస్తు ప్రభు జీవజలముల ఓట ఆయనకి ఎందుకు దాహమైందో తెలిసిన? నీ కొరకే, నీ దాహము తీర్చడానికే. ఒక్కసారి ఆలోచించావా? ప్రభువా, నీకెందుకు దాహమైందయ్యా? నీకెందుకు దాహమైందయ్యా? ఎప్పటికీ తృప్తినివ్వనటువంటి దాహము, దేవుని నుంచి నిన్ను దూరం చేసి ఈ లోక దాహము, అంతర్గతముగా శూన్యమును కల్పించే దాహము, ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసే ఈ లోక దాహము. ప్రియులరా, ఎంత ఎక్కువగా ఈ లోకాన్ని వెంబడిస్తే అంత ఎక్కువగా దాహం అయిపోద్ది నీకు. మళ్ళా చెప్తున్నాను ఈ మాటను. ఈ లోకాన్ని ఎంత ఎక్కువగా వెంబడిస్తావో, ఈ లోక పరిస్థితులను ఎంత ఎక్కువగా వెంబడిస్తావో అంత ఎక్కువ దాహము నీకు ఉంటుంది. ఆ దాహం ఎప్పుడు కూడా తీరేది కాదు ప్రియులరా. ఇది దైవిక దాహము. అదేంటో తెలిసిన? యోహాను పత్రిక 7వ అధ్యాయము 37వ వచనంలో ఓ చక్కని మాట రాయబడం చూడండి ప్రియులరా. యోహాను సువార్త 7:37 వచనం చూసినట్లయితే, ఎవడైనను దప్పిగొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. ఎవడైనను దప్పిగొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. యేసు మాత్రమే దప్పిక తీర్చగలడు, నిజమైన తృప్తినిస్తాడు, జీవజలములు ఇస్తాడు. ఆ ప్రభువే అంటున్నాడు, రండి నా యొద్దకు, నేను జీవజలములు ఇస్తాను నీకు. నా యొద్ద దాహము, నా యొద్ద జీవజలములు ఉన్నాయి. అది త్రాగితే మరి ఎన్నడూ దప్పిక రాదు. నేను ఇచ్చి నీళ్లు త్రాగువాడు మరి ఎన్నడూ దప్పికొనడు. ఈ మాట నమ్మాలి. రాత్రి ఉదయకాల సమయంలో సహోదరుడా, నీ దప్పిక తీర్చడానికి ప్రభువు నా దగ్గర రమ్మంటున్నాడు. వస్తావు ఒకసారి? జీవజలములు ఇస్తాడు దేవుడు. తమ్ముడా, జీవజలములు ఇస్తాడు. ఈ లోకములు ఎక్కడ దొరకని జీవజలములు ప్రభువునికి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు కోరుకుంటే ఇప్పుడే లేచి నిలబడు. నీకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభువారు నీకు జీవజలములు ఇస్తాడు. నువ్వెన్నడూ దాహం పొందవు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, శిలువ మీద మీరు పలికిన మాట, దాహము, నేను దాహము కొని ఉన్నానని పలికిన మాటను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభువా, నేను దప్పికొనుచున్నాను అనే మాట ఎంత గంభీరమైంది. జీవజలములు ఇచ్చే నీవే దప్పికొన్నావంటే ఎవరి కోసం దాహం ప్రభువా నీది? మా దాహం తీర్చటానికి, తీరక అట్లే మిగిలిపోయిన మా దాహమును మరలా తీర్చడానికి, జీవజలములు మాకు పంచి ఇవ్వటానికి నీవు సిలువలో దాహం దప్పికొన్నావు ప్రభువా. తీరా చూస్తే నీకు చేదు చెరకులో ముంచి అది నీ నోటికి అందిస్తే తాగలేకపోయావు ప్రభువా. ఇదిగో మా దాహమును తీర్చేదేవా. బిడ్డలందరూ ప్రార్థన చేస్తున్నారయ్యా, నీ కొరకు నిలబడ్డారు. కొంతమంది తమ్ముళ్ళు, కొంతమంది అక్కలు, చెల్లెళ్ళు, కొంతమంది నిలబడ్డారు స్వామి. నిలబడి ప్రార్థన చేస్తున్న బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయా. వారు దాహము తీరక ఎన్ని సంవత్సరాల నుంచి దాహం ఎలాగుందో నాకు తెలియదు, ఏ దాహమో నాకు తెలియదు.
ఏ దాహమైనా తీర్చగలిగిన దేవుడు నువ్వు మాకున్నావు. మా బాధలు గమనించగలిగిన దేవుడు నీవు. మా హృదయ స్థితిని గమనించే దేవుడు, మా అవసరతలను తీర్చే దేవుడు నీవు. బిడ్డలందరూ ప్రార్థిస్తున్నారు. వారి ప్రార్థన ఆలకించి వారి ప్రార్థనకు జవాబు దయచేసి ఇప్పుడే జీవజలములను వారి మీద చల్లి వారి దాహమును తీర్చి ప్రభువా మరి ఎన్నడూ కూడా దప్పికొనకుండా వారిని సంతృప్తి పరిచి పంపమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మంచి వర్తమానాలు మీరు వింటున్నారు. మెర్సీ ప్రార్థన మందిరం నుండి వెలువడేటటువంటి ఈ విలువైన వర్తమానాలను మీరు విని ఆత్మీయంగా మేలు పొందుతున్నారని విశ్వసిస్తున్నాను. అనేకులు ఈ వర్తమానాలు విని ఫోన్ ద్వారా మాకు తెలియపరుస్తున్నారు. వారి ప్రార్థన అవసరతలు మాకు తెలియపరుస్తున్నారు. వారు ఆత్మీయంగా మేలు పొందుతున్న విధానాన్ని కూడా వారు ఫోన్ కాల్స్ ద్వారా నాతో నేరుగా మాట్లాడుతున్నారు. ప్రియులారా, మీలో ఎవరైనా మమ్మలను సంప్రదించాలని ఆశపడినట్లయితే మా అడ్రస్ ఒకసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మెర్సీ ప్రార్థన మందిరము, డోర్ నంబర్ 3-62/2 డ్రైవర్స్ నగర్, కొత్త బైపాస్ రోడ్, గుడివాడ. మా అడ్రస్ మరొకసారి పాస్టర్ రెవరెండ్ డాక్టర్ కేజే విక్టర్ పాల్, మెర్సీ ప్రార్థన మందిరము, డోర్ నంబర్ 3-62/2 డ్రైవర్స్ నగర్, కొత్త బైపాస్ రోడ్, గుడివాడ. మమ్మలను సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 93-98-632944 9398-632944 మరియు 93-98-92-92-62. దయచేసి మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం.